బ్రహ్మగారు ఒకసారి కృష్ణుడు, గోపాలకులు, ఆవులు అన్నీ అడవికి తీసుకెళ్ళి ఆవుల్ని మేపుతుంటే కృష్ణుడు దగ్గర ఉన్న ఆ గోపాలకుల్ని, ఆవుల్ని బ్రహ్మగారు మాయం చేసేస్తారు. అప్పుడు కృష్ణుడు వీళ్ళందరినీ వెతికితే ఎవరూ కనపడలేదని, అప్పుడు కృష్ణుడే గోపాలకులుగా, గోవులుగా, వాళ్ళ చెద్దన్న మూటలుగా, వాళ్ళ కొమ్ము బూరాలుగా, వాళ్ళ చేతిలో కర్రలుగా, అన్నిట్లుగా తానే తానే మారిపోయాడు. కృష్ణుడే అందరి కింద మారిపోయాడు. అప్పుడు వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తర్వాత బ్రహ్మగారు ఒక త్రుటి కాలంలో వచ్చి చూడగా కింద కృష్ణుడితో పాటు గోవులు, గోపాలకులు అందరూ ఉన్నారు. ఇదేంటి ఆశ్చర్యం అని, ఇక్కడ వీళ్ళుంటే నేను దాచిన వాళ్ళందరూ ఏమయ్యారని చూశాడు. కొండ గుహలో వాళ్ళు అలా నిద్రపోతూ ఉన్నారు. సంవత్సరం అయిందట. త్రుటి అంటే సంవత్సరం అంట. వాళ్ళు అందరూ నిద్రపోయి ఉంటారు. వాళ్ళకి ఆహారం ఏం లేదు, నిద్రలో అలాగే ఉన్నారు. అప్పుడు బ్రహ్మగారికి వీళ్ళని చూస్తే కృష్ణుడు, గోపాలకులు, గోవులు అన్నీ అలాగని కనబడ్డారు. అంతట్లోకే బ్రహ్మగారికి ఈ కృష్ణుడి దగ్గర ఉన్న గోపాలకులు, గోవులు, ఆవులు అన్నీ కలిపి అందరూ కృష్ణుడిలాగా దర్శనమిచ్చారు. అందరూ కృష్ణుడు, గోవులు, గోపాలకులు అందరూ కృష్ణుడిగా దర్శనమిచ్చారు బ్రహ్మగారికి. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ నారాయణుడిగా విశ్వరూప దర్శనంతో బోళ్ళని చేతులు, కళ్ళతో దర్శనమిచ్చాడు. అందరూ నారాయణ స్వరూపాలుగా కూడా బ్రహ్మగారికి దర్శనమిచ్చారు. ఆకాశంలోంచి హంసవాహనంపై ఉన్న బ్రహ్మగారు అలాగే సున్నితంగా ఉంటారు. బ్రహ్మగారు ఎర్రగా, మెత్తగా, సున్నితంగా ఉంటారు. అలాంటి ఆయనకి దెబ్బ తగులుతుందని కూడా చూసుకోకుండా పైనుంచి కిందకి పడిపోయి కృష్ణుడి కాళ్ళ మీద పడ్డారు. స్వామి, నేను తెలుసుకోలేకపోయాను, అహంకరించాను. ఈ కృష్ణుడు దేవుడా కాదా అని పరీక్షించడానికి నేనే ఇదంతా చేశాను. నన్ను క్షమించు తండ్రి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డాడు బ్రహ్మగారు.